సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన కూటమి, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తానని అంటున్నారు. 5 సంవత్సరాల పరిపాలన ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒకటే అండి, ఒక్కడే వస్తున్నాడు, మిగిలిన అందరు కలుస్తున్నారు అంటేనే దట్ షో సంథింగ్. సో వీ కెన్ సే దట్ సింగిల్గా వస్తుంది. అట్లా ఒకటి మెయిన్ ఏంటంటే ఒక్కరు వస్తున్నారు అందరు కలుస్తున్నారు అంటే ఒక వ్యూ పాయింట్ ఒకవైపు ఉంది, రిమైనింగ్ వ్యూ పాయింట్ ఎవరు ఉంది. చెప్పాలి మాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆంధ్రాలో చాలామందికి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఇంటింటికి డోర్ టు డెలివరీ అయ్యాయి. సో డెఫినెట్గా బిలో మిడిల్ క్లాస్ అండ్ నియర్ టు మిడిల్ క్లాస్ ఒకే వైపు జగన్ వైపే ఉండేటట్టుగా ఉంది. ఈ లాస్ట్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ కరెక్ట్గా చేసుకోగలిగితే బోటాబోటి మెజార్టీతో అయినా జగన్ వస్తారండి. సంక్షేమ పథకాలు పక్కన పెడితే అసలు ఏపీలో అభివృద్ధి లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? తెలంగాణ విడిపోయినప్పుడు ఏపీ ఎంప్లాయీస్కి శాలరీస్ రావు, అసలు ఏమీ లేదన్నారు. ఈరోజు శాలరీస్ వస్తున్నాయా లేవా? ఏమైనా ఆగిందా? అన్నీ నడుస్తాయండి. దేర్ ఆర్ పీపుల్, వన్ సెక్షన్ ఆఫ్ మీడియా విల్ ఆల్వేస్ సే లైక్ దట్, బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ విత్ హిస్ బెస్ట్ కెపాసిటీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హీ హ్యాస్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ ద సెంట్రల్. So things are going very well. I believe Jagan will come with less majority or maybe majority here and there, but he will definitely come. అలాగే 3 క్యాపిటల్స్ విషయంలో ప్రామిస్ చేసి మాట్లాడేసి అని చెప్పేసి అన్నారుగా. 3 capitals, nothing is in state. తెలంగాణ ఆంధ్ర ఎవరి చేతిలో ఉండదు, సెంట్రల్లోనే ఉంటుంది. ఫస్ట్ 10 years దే కుడెంట్ డూ ఇట్. దిస్ టైం డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే దానిపైనే ఫోకస్ ఉంది కాబట్టి. ఈ ఇయర్లో ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్గా సెంట్రల్ హెల్ప్తో అవుతుంది అనుకోండి. ఎవరు వచ్చినా కానీ ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన మెజార్టీ ఎంతవరకు ఉండొచ్చు సార్? అది గుడ్ క్వశ్చన్, ఎందుకంటే పిఠాపురం నుంచి పవర్ స్టార్, మేము కూడా పవన్ కళ్యాణ్ అభిమానులమే. పవన్ కళ్యాణ్ గెలవాలి, అసెంబ్లీలో రావాలి, అధికార పక్షం ప్రతిపక్షం ఏదో ఒకటి ఉండాలి. ఆయన అసెంబ్లీలో ఆయన ప్రాపర్, ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు, ప్రజలతో ఉన్నాడు, సినిమాలు వదిలిపెట్టాడు, మా ఫ్యాన్స్ అందరినీ చాలా నిరాశపరిచి ప్రజల్లో ఉన్నాడు. కాబట్టి లెట్ హిమ్ కమ్, లెట్ హిమ్ రేజ్ హిస్ వాయిస్ ఇన్ అసెంబ్లీ. బట్ డెఫినెట్ మంచి మెజార్టీ వస్తుంది. పిఠాపురంలో పవర్ స్టార్ ఈజ్ గోయింగ్ టు విన్. అలాగే వైసీపీ టీడీపీ మేనిఫెస్టో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు ఏమైనా కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయినాయా? టీడీపీ మేనిఫెస్టో మరీ బీజేపీతో సపోర్ట్ చేసుకొని అక్కడ బస్ ఫ్రీ లేదని, ఇక్కడ మళ్ళీ బస్ ఫ్రీ అని, ఇదేమైపోయిందంటే ఇట్స్ నాట్ ట్రస్ట్ వర్తీ. సో ఐ బిలీవ్ టీడీపీ ఎనీవే, చంద్రబాబు ఈజ్ గ్రేట్ మేనేజ్మెంట్, మీడియా అండ్ ఆల్, హీ విల్ ట్రై టు డూ బెస్ట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ థింక్ వైఎస్ జగన్ విల్ కమ్. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. బిఫోర్ ద కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయని చెప్పేసి ఆయనలో అంటున్నారు. సో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు మంగళగిరి నుంచి? ఐ థింక్ లోకేష్, ఐ డోంట్ థింక్ సో, ఈ స్టిల్ నాట్ మెచ్యూర్డ్ లీడర్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. We need to wait and watch, but I don't think Lokesh will become a leader very soon. He needs a lot of time. అలాగే మనకి వైసీపీ ఎన్ని సీట్స్ రావచ్చు? 170 ప్లస్ మినిమం అండి. కూటమికి నేను చెప్పలేను, బట్ 170 అయితే వీళ్ళకి వచ్చేస్తుందండి. మీ పేరు? ప్రదీప్ కుమార్. ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. మనకి 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ గారు చూసుకుంటే సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? సంక్షేమం అనేది ఉన్నది, లేదని చెప్పకూడదు. మంచి ఎవరు చేసినా మంచిగానే చెప్పుకోవాలి. బట్ సంక్షేమంతోనే అభివృద్ధి రాదు, సంక్షేమంతోనే జనాలు బతకలేరు. సంక్షేమం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరికైతే లేవో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ ఇచ్చేయకూడదు. సంక్షేమం ఏంటంటే వాళ్ళ బతుకుదేరు కోసం కొంచెం సహాయపడాలి, అంతేగాని వాళ్ళకి ఏంటంటే ఉపాధి కల్పించాలి. ఇప్పుడు నాకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లేబర్ లేకపోతే కూలీగా ఉన్నా, నాకు ఏదైనా పని చూపించాలి. ఈరోజు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చూస్తే ఎలా అయిపోయిందో అందరికీ తెలుసు. ఇసుక మాఫియా ఒక పక్క జరుగుతుంది, సిమెంట్ రేట్లు పెరిగిపోయి, ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయింది. సో ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది కొంచెం గ్రో అయ్యి ఉంటే ఉపాధి నువ్వు కల్పించుంటే నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, జనాలకి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒక ఐటీ ఎంప్లాయీని, ఓకే, నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నా. అదే అమరావతిలో లేకపోతే వైజాగ్ లేకపోతే విజయవాడలో కంపెనీస్ ఉండుంటే సో నేను హైదరాబాద్కి వచ్చి బతకాల్సిన అవసరం. అలాగే చాలామంది బెంగళూరు వెళ్ళినారు, పూణే వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ముంబై వెళ్ళారు. సో అందరు చాలామంది బయటికి వెళ్ళి బతుకుతున్నారు. సో ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ మనకి ఏపీలో డెవలప్ అయ్యి ఉంటే మేమంతా అక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు. ఇక్కడ కట్టే ట్యాక్స్ లేదు అక్కడే కడతాం కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఒక జాబ్ అనేది, ఒక ఉపాధి అనేది నువ్వు మనుషులు కల్పించినప్పుడు నువ్వు జనాలకు డబ్బులు వేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే తిరిగి నీకు ట్యాక్సుల రూపంలో ఇచ్చేస్తారు, విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు గవర్నమెంట్. సో గవర్నమెంట్ మీరు స్మూత్గా రన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అది, అండ్ చాలా ఉపయోగపడుతుంది కూడా. క్యాపిటల్స్ విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి ప్రామిస్లన్నీ కరెక్ట్గా అవ్వలేదని చెప్పేసి ప్రజలు అన్నారు. సో మీరేం చెప్తారు? ప్రజలు అంటున్నారు ఇన్ ది సెన్స్ ఏంటంటే మార్కెట్లో ఉన్నమాటే, అది బయట ఉన్నమాటే నిజమే కదా, మనకు కనబడుతుంది. ఫస్ట్ ఏమన్నారు ఎలక్షన్కి ముందు, సో ఎక్కడైనా సరే ఒక 30,000 ఎకరాలు ఉండేలా చూడండి అన్నాడు. సో నేను ఎక్కడైనా సపోర్ట్ చేస్తారన్నారు. ఎప్పుడు ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే మాటకి స్టిక్ అయి ఉండాలి. అదేమన్నారు ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నా, నేను అమరావతి 100% సపోర్ట్ చేస్తా అని అన్నవాళ్ళు ఎలక్షన్ అయిపోగానే ఎందుకు మాట మార్చారు? మళ్ళీ 3 క్యాపిటల్స్ ఎందుకన్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో చాలా స్టేట్స్ ఉన్నాయి.
ఆంధ్ర కంటే బెస్ట్ క్యాపిటలైజ్ స్టేట్స్లు ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉన్నది మనతో కంపేర్ చేస్తారు. లైక్ తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, ముంబై ఉంది, ఢిల్లీ ఉంది, అండ్ సరే యూపీ మనకంటే తక్కువ ఉంది, గుజరాత్ ఉంది. సో గుజరాత్ కంటే మనం ఎక్కువ క్యాపిటలైజ్ చేస్తున్నాం ఏపీలో లేదు కదా. మరి గుజరాత్కి 3 క్యాపిటల్స్ లేవు, ఇక్కడ 3 క్యాపిటల్స్ అవసరం లేదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన 3 క్యాపిటల్స్ అనే దాని మీద ఆయనకే క్లారిటీ లేదు. ఒకసారి వైజాగ్ అంటాడు, ఒకసారి 3 క్యాపిటల్స్ అంటారు. అప్పుడు కర్నూలు వరకు ఇప్పుడు దిక్కే లేదు, ఏదో జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. ఇప్పుడు కర్నూలుకి దిక్కే లేదు, పట్టించుకున్న నాదే లేడు. ఇప్పుడు రేపు కర్నూలులో వైసీపీ గెలిస్తే లేదు కూడా దిక్కులేదు సిచ్యువేషన్. వైజాగ్లో ఋషికొండని ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నానని చెప్పేసి చాలామంది అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఇది కరెక్టే అంటారా? ప్యాలెస్ కట్టారు ఇన్ ది సెన్స్ ఏంటంటే గవర్నమెంట్కి ఒక సీఎం పొజిషన్లో ఉన్న అతనికి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మన సెక్రటరేట్ చూసుకుంటే కనుక ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ సెక్రటరేట్ బాగానే కట్టారు, ఆయన కూడా సెక్రటరేట్ కట్టారు. బట్ మనం దాన్ని వేరే ప్లేస్లో కట్టుకోవచ్చు. ఇప్పుడు ఋషికొండ అనేది ఒక పర్యాటక ప్రాంతం. సో దాన్ని చూడడానికి చాలామంది, కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు వైజాగ్కి. లైక్ బీచ్ కమ్ మౌంటైన్స్ అన్నీ ఉండడం వల్ల చాలామంది వస్తుంటారు. నువ్వు దాన్నే గుండు కొట్టేస్తే ఇన్ ది సెన్స్ లైక్ దాన్ని చెడగొట్టేస్తే ఇంకెవరు వస్తారు? ఇప్పుడు నువ్వు కట్టుకోవడానికి బయట చాలా ఉంది కదా ప్లేసు, ఓన్లీ వెళ్ళి కొండ మీదే కట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు కట్టుకోవాలి, సీఎంకి ఒక సెక్రటరేట్ ఉండాలి, లేకపోతే ఒక ప్యాలెస్ ఉండాలి, ఎందుకంటే ఒక స్టేట్ రిప్రజెంట్ చేస్తున్నారు ఆయన. సో అలాంటప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా, బయట ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఖాళీ స్పేస్ చాలా ఉంది. ఇంకా కొండ మీద వెళ్ళి కట్టాల్సిన అవసరం ఉంది లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు, ఎంత మీద అట్టి రావచ్చు? 100% గెలుస్తారండి. 100కి 200% పవన్ కళ్యాణ్ గెలుస్తారు, గెలవాలి కూడా. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసమే ఉన్నారు. ఆయన లైక్ సొంత డబ్బు తీసుకెళ్ళి బయట పెడుతున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ రోజుల్లో? లైక్ ఇప్పుడు పొలిటీషియన్ మీరు అనుండొచ్చు, లైక్ బయట కూడా చాలామంది వైసీపీ ఫ్యాన్స్ ఏమంటారంటే ఏంటి మేమేమంటాం, గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చినప్పుడు వాళ్ళ జోబులోంచి ఇల్లేదు కదా అంటాం. బయట చాలామంది ఏమంటారంటే ఎవరు జోబులోంచి ఇచ్చాడు, ఎంతమంది చంద్రబాబు నాయుడు ఇచ్చా అంటాడు, బట్ పవన్ కళ్యాణ్ ఇచ్చాడు కదా. సో మన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి. పిఠాపురం అందుకే చెప్తున్నా, లైక్ మీ మీడియా పరంగా లాస్ట్ టైము భీమవరం అండ్ గాజువాకలో 2 times 2 దగ్గరలా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలు ఒకటే చెప్తున్నా, దయచేసి నా విన్నపం, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, స్టేట్ బాగుపడుతుంది. ఆయన మీకు చాలా లైక్ హామీలు ఇచ్చారు, పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తామని నియోజకవర్గాన్ని 100% చేస్తారు. సో అందరికీ నా విన్నపం, ఆయన్ని గెలిపించండి. అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వైజాగ్ నుంచి వాళ్ళ అల్లుడు భరత్ గీతం యూనివర్సిటీ చైర్మన్ ఆయన పోటీ చేస్తున్నారు ఎంపీగా. సో వీళ్ళిద్దరు విజయ అవకాశాలు ఎలా ఉంటారు? బాలకృష్ణ గారు అయితే 100% గెలుస్తారండి. ఎందుకంటే ఆయనకి ఉన్న విల్ పవర్ అనేది అందరికీ తెలిసిందే. అండ్ హిందూపురం అనేది తెలుగుదేశానికి కంచుకోట, దాన్ని ఎవరు మార్చలేరు. అండ్ ఆయన మంచి వ్యక్తే, సో నో ప్రాబ్లం, ఆయన అయితే గెలుస్తారు. బట్ భరత్ గురించి అయితే మనం చెప్పలేం. వైజాగ్ అంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా డెవలప్ చేశారో మనం అందరం చూసాం. లైక్ డెవలప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అవసరాలకి వెళ్ళి వాళ్ళ అంత నీళ్ళల్లో కూడా ఉండి వాళ్ళకి విత్ ఇన్ అంత పెద్ద తుఫాన్ వచ్చిన తర్వాత కూడా 1 week లోపలే అంత సెటరేట్ చేశారు ఆయన అక్కడ కూర్చొని. సో అలాంటి ఒక సపోర్టు వైజాగ్ పీపుల్కి వచ్చినప్పుడు లైక్ నేను అనుకుంటున్నాను ఏంటంటే వైజాగ్లో టీడీపీకి మంచి మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాను. మంగళగిరి నుంచి లోకేష్ గారు పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆయన చాలా చేంజ్ వచ్చింది, ప్రత్యర్థులను కూడా ధీటుగా సమాధానం చెప్తున్నారు. ఆయన మంగళగిరి నుంచి పోటీ ఎంత విజయం సాధించి ఎంత మెజారిటీ రావచ్చు సార్? మెజారిటీ ఇన్ ద సెన్స్ నేను మెజారిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ, ఎందుకంటే పోటీ ఉంటుంది. బట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే మెజారిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేకుండా కూడా ఉండలేము. ఎందుకంటే ఆయన ఓడిపోయిన తర్వాత చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, బయట చాలా బహిరంగ సభల్లో కూడా చెప్పారు, వెళ్ళిపోలేదు. ఇప్పుడు చాలామంది తీసుకుంటే వైసీపీ నుంచి కానీ లేకపోతే టీడీపీ నుంచి కానీ చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వరకు కనిపించరు అనమాట. నెక్స్ట్ ఎలక్షన్ వరకు కనిపించరు. సో ఈ లోకేష్ అలా కాదు కదా, ఓడిపోయిన తర్వాత నుంచి ప్రజల్లోనే ఉన్నారు, ప్రజలకు ఏం కావాలో చూసుకున్నారు. ఎస్పెషల్లీ ఏంటంటే మంగళగిరి నియోజకవర్గానికి ఆయన ఏం చేయగలరో ఆయన చేశాడు. అధికారంలో లేకపోయినా ఆయన ఏం చేయగలరో ఆయన చేశారు. సో నాకు తెలిసినంత వరకు లోకేష్ గారు మంగళగిరి నుంచి గెలుస్తారు, గెలవాలి కూడా. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో దాడి జరిగింది కదా, అది లాస్ట్ టైం కోటిగట్టి రామాలకి ఎలక్షన్ ముందు ఒక స్టంట్ సానుభూతి ఓట్ల కోసం అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, కొంతమంది సామాన్య ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? మీరే ఆన్సర్ చెప్పారు కదా, విమర్శించడం కాదు అదే నిజం. ఎందుకంటే ఇంతకుముందు ఆయన బయటకు వచ్చినప్పుడు పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు, మనందరం చూసి. ఆయన బయటకు వస్తున్నారంటే చెట్లు కొట్టేసేవాళ్ళు, పరదాలు కట్టుకొని బయటకు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా వరకు ట్రాఫిక్ ఆఫ్ చేసేవాళ్ళు. ట్రాఫిక్ ఆపేసి చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బంది పడున్నారు. సో ఆయన సడన్గా ఉన్నటువంటి బయటకు వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగత చాలా పెరిగిపోయింది ఏపీలో. సో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. అది లైక్ ఇంటెన్షనల్గా జరిగిందా లేకపోతే బయట ప్రతిపక్షాలు చేశారా పక్కన పెడితే ఏమో చెప్పలేము, ఎవరైనా కడుపుగాలను కొట్టుండొచ్చు, అంతే కదా. అలాగే ఈసారి వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు? నా అనాలిసిస్ ప్రకారం లైక్ నేను అనుకుంటున్నది అయితే
ఓ 50 to 60 మధ్యలో వస్తాయి అనుకుంటున్నా. 50 అంటే 50 అనుకుంటున్నా, అంతే. 50 వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు. అనుకోవడానికి ఏముందండి, 200 అంటే 200 అనుకోవచ్చు. ఇప్పుడు అన్నీ గెలిచడానికి కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, ఎగ్జామ్కి వెళ్ళి ప్రతి పిల్లవాడు నేను సెంట్ కొట్టేస్తానంటారు. అందరు రావాలి కదా. రిజల్ట్ అనేది ఒక రిజల్ట్ రోజే తెలుస్తుంది, అంతే. రిజల్ట్ అప్పుడే తెలుస్తుంది. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్? కూటమికి నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు 175 కదా, 175లో వీళ్ళకి ఒక 50 to 60 పోయినా 110 వస్తాయని నేను అనుకుంటున్నా. ఏపీలో అయితే ఈసారి మార్పు రావాలని కోరుకుంటున్నారు. మారాలండి, గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఒకే గవర్నమెంట్ ఉండడం, ఇంకోటి ఏంటంటే ఈ వైసీపీ గవర్నమెంట్లో ఏంటంటే అభివృద్ధి అనేది జరగలేదు. లైక్ సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇన్ ది సెన్స్ ఏంటంటే అభివృద్ధి జరిగి గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ నుంచి సంక్షేమ పథకాలు ఇచ్చుంటే ఇట్స్ గుడ్ థింగ్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అప్పులు చేసి తీసుకొచ్చి డబ్బులు పనిచేస్తా అనడం, అది విచ్ ఇస్ 100% రాంగ్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే చాలా వరకు అప్పులు చేస్తారు, పాసిబిలిటీ ఉన్న దగ్గర మొత్తం అప్పులు చేస్తారు. లాస్ట్కి ఇంకెక్కడికి వెళ్ళిపోయింది అంటే సచివాలయాలు, లైక్ మండల ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసులు, లేకపోతే కలెక్టరేట్లు తాకట్టు పెట్టిన దగ్గరికి వచ్చేసింది. నెక్స్ట్ గెలిచిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తే తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వింటున్నది ఏంటంటే ల్యాండ్ పూలింగ్ యాక్ట్. సో అసలు నాకు తెలిసినంత వరకు ఎంతోమంది ఇక్కడ ఇండిపెండెంట్, లైక్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రధానమంత్రులు వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు. ఎప్పుడు కూడా లైక్ నాదొక భూమి ఉంది అంటే నా భూమి పైన గవర్నమెంట్ సీఎం కానీ లేకపోతే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఫోటో లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇవన్నీ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే లోకల్ గవర్నెన్స్ లెక్క తీసుకొస్తున్నారు. లోకల్ గవర్నెన్స్ ఇన్ ది సెన్స్ ఏంటంటే ఓన్లీ ఇట్స్ బిలాంగ్స్ టు ల్యాండింగ్ యాక్ట్, అంతే. ల్యాండ్స్ మాత్రమే సంబంధించింది. సో ఇది కూడా మంచిది కాదని నేను అనుకుంటున్నాను. అలాగే వైసీపీ టీడీపీ మేనిఫెస్టో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఏమన్నా కొత్తగా మార్పులు వచ్చినాయంటారా మేనిఫెస్టోలో? మేనిఫెస్టో అనేది అందరికీ మంచి చేసేలాగా ఉండాలి. మేనిఫెస్టో అనేది పెట్టారు, లైక్ లేడీస్కి ఫ్రీ బస్ అని, దాని తర్వాత నిరుద్యోగులకి 3,000 ఇవ్వడం అనేది చాలా గుడ్ థింగ్. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది ఏపీ నుంచి హైదరాబాద్కి, బెంగళూరుకి వెళ్ళి లైక్ ఏదైనా కంప్యూటర్ కోర్స్ చేసుకోవడం, ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ల గురించి, లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంట్లో అంత స్తోమత ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే ఒక 3,000 ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం సహాయంగా ఉంటుంది. లైక్ మళ్ళీ విదేశీ విద్య అనేది తీసుకొస్తానంటున్నారు కదా, విదేశీ విద్య విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఈ స్టడీ like BTech graduation and all.